11 గంటలకు వేస్తే మీటింగ్ టైం. అందరికీ నమస్తే. 3వ సామాజిక తనిఖీకి ఐగోల్ మండలానికి ఇచ్చేసిన గౌరవనీయులు మారినేని మల్లంత మేడం గారికి, ఈ ఓపెన్ గురించి వచ్చేసిన మార్షన్ డిఆర్ఓ గారికి, మరియు డివి సార్ గారికి, అంబుడ్స్మెంట్ సార్ గారికి, ఎస్టీఎం సార్ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి, డివిసి వాళ్ళకి, గౌరవ సర్పంచ్లకు, ఎస్ఆర్పి గారులకు, డిఆర్పి గారులకి, మా ఈజే సిబ్బందికి నమస్కారం. మనకు లాస్ట్ ఇయర్ 2022 ఏప్రిల్ మన మార్చి నుండి ఈ మంత్ 23 ఏప్రిల్ వరకు జరిగిన సామాజికలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఎస్టీఎం గారి ఆధ్వర్యంలో ఎస్ఆర్పి అందరూ టీమ్స్ వారి చదివిపిస్తారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని సాధించవలసిందిగా గౌరవ ఎంపీ గారిని కూర్చున్నాను. ఒక్క నిమిషం పోయినసారి ఆడిట్ గురించి మన నర్సరేట్స్ గారు మాట్లాడారు. ఈనాటి ఐనవోలు మండల 3వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మండల పరిషత్ అధ్యక్షులు గారు, మిత్రులు అడిషనల్ డిఆర్డీఓ గారు, అంబుడ్స్పర్సన్ గారు, ఎస్పీసీఓ గారు, ఎస్టీఎం గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు, హాజరైనటువంటి ఎంపీఓ గారు, సమస్త టీజీఎస్ సిబ్బంది మరియు ఐనవోలు మండల పరిషత్లోని సమస్త గ్రామాల సర్పంచ్ గారులు, ఎంపీటీసీ గారులకు నా యొక్క నమస్కారాలు. మరి గత 2వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో గుర్తించబడినటువంటి వాటిపై పీఓ గారు తీసుకున్న నిర్ణయానుసారంగా విధించబడిన పెనాల్టీలు మరియు రికవరీలకు సంబంధించి టోటల్ అమౌంట్ రికవర్ కావడం జరిగింది. ఒక 3 అంశాలు ఎస్పీసీఓ గారికి రిఫర్ చేయడం జరిగింది, వాటిని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ సరిచేసి మళ్ళీ కమిషనర్ గారికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. కావున ఈ మండల పరిధిలో ఉన్నటువంటి సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై ఏ విధమైనటువంటి బకాయిలు లేవని తెలపడం జరుగుతున్నది. ఐనవోలు మండలానికి సంబంధించి 3వ విడత సామాజిక తనిఖీకి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా ఈజీఎస్ సిబ్బందికి మరియు అధికారులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు, కూలీలకు అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. ఈ మండలానికి సంబంధించి మనకు 1/4/2022 నుంచి 31/3/2023 వరకు మొత్తంగా 335 పనులకు సంబంధించి 1,54,49,969 రూపాయలు కూలీల వేతనాలు గాను, తర్వాతకి వచ్చేసి మెటీరియల్ పరంగా 14,57,758 రూపాయలకు సంబంధించి మొత్తం మండలంలో 1,69,77,727 రూపాయలకు సంబంధించి ఈ మండలంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇది గ్రామాల వారీగా గ్రామ సభలు పూర్తి చేసుకొని ఇప్పుడు ప్రజావేదికలో చదివించడం జరుగుతుంది. ముందుగా డి వినయ్ కుమార్ డిఆర్పి, కక్కిరాలపల్లి, ముల్గలగూడ. కక్కిరాలపల్లి జీపీ వేజ్ వచ్చేసి 23,73,000. 128 ఇన్ఫర్మేషన్ సార్. 10 వచ్చేసి
ఎంఐ ఉన్నట్టు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది. 11 వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ మొక్కలకు సంబంధించి 400 మొక్కలు పెట్టారు. 400 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. 9 మంది హక్కుదారులు తమ జాబ్ కార్డు లేనందున పనులకు వెళ్ళలేకపోతున్నామని రాతపూర్వకంగా మాకు రాసి ఇవ్వడం జరిగింది. 30 మంది ఇష్యూ నెంబర్ 12 సార్. 12 సార్. 12 ఇష్యూ పిఎస్ లోపు తీస్తామని తెలపడం జరిగింది, కానీ ఇంతవరకు 12 ఇష్యూ. అవును సార్. ఆ స్లిప్ చూపెట్టాలి కదా సార్. మాకు చూపడదు, మేము వీళ్ళు 6 మంది హక్కుదారులు తమకు జాబ్ కార్డ్ యాడింగ్ కోసం ఇవ్వడం జరిగింది సార్. జిరాక్స్ పేజీ నెంబర్ 18 సార్. పేజీ నెంబర్ 16 సార్. యాడింగ్ జాబ్ కార్డ్ యాడింగ్. నో డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించట్లేదు సార్. డిమాండ్ ఫార్మ్స్ ఇస్తామంటే పనికి రావని రాసి ప్లాంటేషన్ సంబంధించి 400 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వేలు లెక్కించగా 261 మొక్క బ్రతికి ఉంది. 139 మొక్కలు చనిపోవడం జరిగింది. మొత్తం ఈ గ్రామంలో మొత్తం 16 పనులు చేయడం జరిగింది. 5 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 11 పనులకు అనేది నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు సార్. బ్యాంకర్ పేమెంట్ సంబంధించిన లాగ్ బుక్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్ తనిఖీ బృందానికి. ఇది లాగ్ బుక్ కళ అనే హక్కుదారులు సంతకాలు ఒకరే పెట్టడం జరిగింది సార్. అది వాళ్ళు సూర్యకాలాన్ని ఎన్నికాల కట్టకాలాన్ని కేకాల సార్. కాకపోతే వాళ్ళు జాబ్ కార్డ్ పడితే ఒకటే దగ్గర దగ్గర అవుతుందా 2 సేమ్ నేను సార్. కానీ వాళ్ళు లేబర్ సార్ 1600 మ్యాండేస్ వైజ్గా పేమెంట్ చేస్తారు ప్లాంటేషన్కి. 3 మ్యాండేస్ వర్క్ చేసి లాస్ అయిపోయారు. ఫస్ట్ ప్రజెంటేషన్ మళ్ళీ ఆప్షన్ 9 days అదే యాప్లో మనకు డిసేబుల్ కనబడితే యాప్ ప్రకారమే పేమెంట్ అవుతుంది కాబట్టి యాప్ ప్రకారం ఒకసారి సిగ్నల్ రాకూడదు. సిగ్నల్ రాకూడదు. సిగ్నల్ రాకపోవడం వల్ల యాప్లో వాళ్ళు అనే పాయింట్ క్యాచ్ చేసిన అదే అది కరెక్టా ఇది కరెక్టా వాస్తవమా కాదా అని పేమెంట్ చేయాలి.
3 days కూడా డిమాండ్ తీసుకుంటారు సార్ మనకి. కంటిన్యూషన్ మీకు ఉండదు మేడం. ఈ ప్రీవియస్ డేస్ ఎక్కడ లేదు సార్. ఇది తర్వాత మళ్ళీ కాలేదు, మేము చూసి ఆ 3 రోజులకి ఎక్కడ కూడా పేమెంట్ కాలేదు. మనకి ఏంటంటే 3 రోజులు ఆబ్సెంట్ ఉన్నారు కాబట్టి 3 రోజులు డిమాండ్ క్యాన్సిల్ చేసి మిగతా డిమాండ్ పెట్టారు అక్కడ 3 రోజులు. ఏం నర్సరీ సార్? నర్సరీ క్వాంటిటీ కూడా లేదు. అంటే వాళ్ళు పనికి రాకుండా సంతకాలు లేదు. వీళ్ళు వచ్చేసి 4 రోజులు వచ్చినట్టుగా ఇక్కడ ఉంది. కాకపోతే టెక్నికల్గా దాంట్లో అప్లోడ్ అయ్యేసరికి వాళ్ళు పనికి రాకుండా కూడా వాళ్ళకి పేమెంట్ అవుతుంది. ఇక్కడ ఇష్యూ సార్ ఫస్ట్ వచ్చింది సార్, లాస్ట్ రోజు సంతకం పెట్టి 4 రోజులు రాలేదు సార్. సంతకం అనేది ఫస్ట్ రోజే తీసుకుంటారు సార్. ఆ రోజు పెట్టలేదు సార్ వాళ్ళు. ఫస్ట్ రోజే కదా తీసుకునేది. రాగానే కొందరు పెట్టరు సార్, లాస్ట్ చివరికి రాలేదు సార్. ఒత్తిడిగా వచ్చాను కూడా లాస్ట్ రోజు వరకు రాలేదు. 4 రోజులలో ఒక రోజు సంతకం పెట్టడానికి కుదరలేదు. తెలుసుకొని, ఎందుకంటే ఇవన్నీ మనకి ఇబ్బంది కదా. మీరు మీ దగ్గర తీసి వాళ్ళు రికవరీ చేసి వాళ్ళకు కన్సర్న్ ఎవరైతే కరెక్ట్గా వేసిందో వాళ్ళకి చివరి రోజు ఉండాలి. 4 రోజులలో 1 రోజు 4 రోజులు వచ్చింది మేడం పనికి. 1 రోజు 2 సెకండ్లు సంతకం పెట్టడానికి కుదరలేదు. వాళ్ళకి తెలుసు ప్రతిరోజు కూడా మేము సంతకం పెట్టడానికి పోవద్దని వాళ్ళు సంతకం మస్టర్ వచ్చే వరకు ఆగుతారు. సంతకం వచ్చిందంటే మళ్ళీ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు, అందరికీ తెలుసు. నెక్స్ట్ కదా ఒక రోజు వచ్చేసి 1866 రూపాయలు. బేసిక్గానే ఒపీనియన్ అడిగినా బేసిక్గా అడిగితే మేము పని చేసినాం సార్. కాకపోతే మేము ఏ వారాలు ఎన్ని రోజులు చేసినా మేము చెప్పలేకపోతున్నాం. ప్రతి వారం కూడా మేము గుర్తుపెట్టుకోలేము కదా అని చెప్పేసి జాబ్ కార్డ్ అనేది అప్డేషన్ లేదు అక్కడ. నేను జాబ్ కార్డ్ వెరిఫై చేస్తే వాళ్ళు వచ్చింది సర్టిఫై చేస్తే అన్నీ లేవు సార్. సరే అక్కడ మనకు జాబ్ మేము వెరిఫై చేసినాం. పిఆర్ఏ కాలేదా? ఇంకేమిటి మాకు జరగకపోతే మాకు మళ్ళీ నెక్స్ట్ ములుగులగూడెం సార్. ములుగులగూడెం సార్ 1 to 10 ఇన్ఫర్మేషన్ సార్. నో డిమాండ్ కమ్స్ అనేది తీసుకోలేదు సార్. మంచి వన్స్లో అయితే గల్లాడు పోతాం. సెక్రటరీ గారు మొత్తం ఇక్కడ సంతకం పెడతాడు. వీక్లీ వన్స్ చెక్ వాళ్ళు వెరిఫై చేస్తారు. కానీ ప్రతి మామూలుగా పూర్తి స్థాయి అంటే 30 మంత్రాల మొత్తం 18 చేయగలుగుతారు. అక్కడ లేకుంటే అదే ఇంకో జిమ్ చూడండి, లేదా మస్ట్ నిన్నోడు చెప్పిన మీరు ప్రతి వాళ్ళు అట్లా పూర్తి స్థాయి రోజైతే మీరు ఎంతో పెట్టరు కదా అని అట్లానే అర్థం చేసుకోండి. అంటే మీరు ఆవిడ క్లారిటీ చెప్పిన 6 రోజులలో మొత్తం రోజు ఫస్ట్ సెక్రటరీ పెడతాడు. ఒక్కరోజు రోల్ కాల్ చేయాల్సిందే సెక్రటరీ. 6 రోజులు ఒకరోజు చేస్తాడు. తర్వాత మీ ఫీల్డ్ పోయినప్పుడు మంత్లీ వన్స్ అయితే 2 5 ఎప్పుడైనా పర్లేదు. ఫీల్డ్ పోతే డెఫినెట్గా మా సంతకాలు చూడండి. మీరు ఫస్ట్ కూడా చూపించాను మీకు మా సంతకాలు కూడా అయినా పూర్తి అంటే సార్. అయితే ఇక్కడ రోల్ కాల్ అనేది ఎట్లా ఉంటుందంటే నల్ల పెన్ తోటేమో అటెండెన్స్ పడుతుంది, గ్రీన్ పెన్ తోటేమో సంతకం ఉంటుంది. మీరు దాంట్లో చేయలేదు సార్ మాటినండి. మీకు దీంతో పెట్టి ఫీల్ అసిస్టెంట్ బ్లాక్ పెన్ ద్వారా వస్తుంది. మీరు దాంతో ఆధార్ అయితే రోల్ కాల్ అంటేనే మనం పేరున పిలిచేసి ఒక్కొక్కరికి అటెండెన్స్ ఇంకొకటి ఏంటంటే పంచాయతీ సెక్రటరీ ప్రతిరోజు కూడా రోల్ కాల్ చేయాలి. గ్రామ పంచాయతీలో ఉంటారు కాబట్టి ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. ఏపీఓ గారు వచ్చేసి మాకు సర్క్యులర్ ప్రకారం నేను చెప్తున్నా వీక్లీ 2 times 2 గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా అర్థమైంది సార్. అయితే ఆ రోల్ కాల్ అనేది ఎట్లా ఉందంటే
పెన్ ఒకటి అటెండెన్స్ ఒకటి ఉంటుంది, సంతకం వరకు మాత్రమే రోల్ కాల్ అవుతుంది అనేది నేను అంటున్నాను. మీకు వాస్తవం తెలియదు కాదు, అన్ని జీపులలో సేమ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫీల్ అవుతుందా అంటే మీకు అంటే మనం ఫీల్డ్ పరంగా వేరు, వాస్తవం వేరు, నేను తప్పు మాట్లాడలేను. లేబర్ ఎవరు కూడా రావట్లేదు. యాక్చువల్గా డిమాండ్ మనమే ఇస్తున్నాం, బలవంతంగా ఇస్తున్నాం డిమాండ్. మీకు తెలుసా విషయం? నో డిమాండ్ ఎందుకు ఇస్తున్నారంటే భయపడుతున్నారు. నో డిమాండ్ ఇస్తే పని ఇస్తారు కానీ టోటల్ పైకి అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. రిపీట్ అయితే అంటే చెప్తున్నాం సార్ మీకు. తర్వాత ఎక్కువ రోజులు కాల్ చేయండి, డిస్కషన్ అవుతుంది. నోట్ పెట్టి రాదు. నోట్ పెట్టు. అది యాప్ అది ఇది ఎన్ఎంఎస్ కొత్త యాప్ వచ్చింది కదా, అప్పుడు కొంచెం అవగాహన లేదు సార్. సెక్యూరిటీ కొడుతున్నాను యాప్. మీరు రాసిస్తే అయిపోవు, మీరు అక్కడ రాస్తే అయిపోవు కదా. నెక్స్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయినా నేను అందరి ఎఫ్ఈఎస్ను పంచాయత్ సెక్రటరీలను కోరేది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు నోట్ చేసి రాయండి. రాస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఇష్యూస్ అన్ని చిన్న చిన్న ఇష్యూస్. జస్ట్ మనం కొద్దిగా కేర్ తీసుకుంటే ఇవి కూడా రిపీట్ కావు. పనికి రాకున్నప్పుడు వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. దానివల్ల వీళ్ళకి ఏంటంటే వాళ్ళ రాని వాళ్ళు కూడా అటెండెన్స్ పెట్టాల్సి వస్తుంది. సిగ్నేచర్ యాప్ ద్వారా వీళ్ళు యాప్ ప్రకారంగా వీళ్ళు అటెండెన్స్ చేస్తున్నారు, సంతకం ఉండట్లేదు. అంటే పనికి రాని వాళ్ళకి వీళ్ళ క్వాంటిటీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా యాప్లో పడుతుంది. సంతకం చేసుకోవాలి. రాకుండానే డబ్బులు వస్తున్నాయని టోటల్ అందరూ డిస్ట్రిబ్యూట్ అయింది కదా అమౌంట్. అయితే ఇవి ఒక్క జీపీలో వచ్చామంటే అక్కడ వర్క్ చేసిన కాడ ప్రాబ్లం అనుకోవచ్చు. ప్రతి జీపీ సంతకాలు లేకుండా వస్తారు సార్ మాస్టర్స్. వీళ్ళకి వచ్చిన డబ్బులు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే డబ్బులు రికవర్ చేసి మిగతా వాళ్ళకి ఇవ్వాలి. థంబులో వచ్చేస్తారు ఇండివిజువల్ మెసేజ్ ఇచ్చేది. ఇక్కడ వచ్చేసి యాప్ వచ్చే వరకు సంతకాలు కూడా ఎంత ఏంటంటే ఒకటే సైన్ అవుతుంది. మీకు గ్రామ సభలు ఎవరైనా స్కూల్ నాకు డబ్బులు రాలేదని చెప్పిందా? ఇది డబ్బులు రాకుండా పనికి రాకుండా వెళ్ళిపోయినాయి మేడం. వెళ్ళిపోయినాయి కానీ ఇంకో చేసిన లేబర్ కు రాలేదని ఎవరైనా కంప్లైంట్ చేసిందా? గవర్నమెంట్ క్లాస్ అయిందని మీరు 225 రూపాయలు వచ్చే కాడ 220 రూపాయలు వస్తుంది. ప్రతి జీపీలు ఇట్లా సంతకాలు లేదు. ఇది ఒక్కటే సార్, వీళ్ళు ఒక్కలేదు. ఓకే, ఇక్కడ ఇది ఒకటి ఉన్నది సార్. అక్కడ ఈ నర్సరీ నర్సరీలో మీరు ఏం చేస్తారు? కొంచెం వాళ్ళకి బ్యాక్ ఫీలింగ్ నిర్దేశాలు రిమార్క్స్ రాయాలి కదా మీరు. ఒకసారి నెక్స్ట్ వన్లో తీసుకుంటాం. అదే నర్సరీ అయిపోతుంది కానీ 1914 రూపాయల బ్యాక్ ఫిల్లింగ్ సార్. బిఆర్పి రవీందర్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ వచ్చేసి 9 సార్. లింగమూరి గూడెం గ్రామం నుండి 2 న్యూ జాబ్ కార్డ్స్ అప్లికేషన్ వచ్చినాయి. 3 రోజులలో ఇప్పిస్తామని తెలపడం జరిగింది. ఇప్పుడు రోజుగారు దివస్ చేసి ఆ ఫోటో చేయండి. మినిట్స్ వాళ్ళు అన్నట్టు మినిట్స్ రాసి ఎంతమంది రాసి ఉన్నది రికార్డ్ మెయింటైన్ చేయండి. డేట్ మీద పెడితే అయిపోయాయి. ఈ మధ్యనే మాకు ట్రైనింగ్ వెళ్తుంటే నెలకు వస్తారు ఎవ్రీ మంత్. ఇప్పుడు నెక్స్ట్ సోషల్ ఆడిట్లో రోజుగార్ దివస్
మెయింటైన్ చేయడానికి రాదు. సిటిజన్ గారు రోజ్గార్ దివస్ అన్నది నార్మల్గా మనం మెయింటైన్ చేయాల్సినవి. దీనికి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. దానికైతే స్టాండర్డ్గా మెయింటైన్ చేయండి. ఇందులో 2 మాస్టర్ల నందు 20 మంది కూలీలు పనిచేయడం జరిగింది. కానీ మాస్టర్లు నెక్స్ట్ 922 సార్. మేము వాళ్ళది రాయట్లేదు, ఇద్దరు హక్కుదారులే చెప్పినాం మేము. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వీళ్ళిద్దరిని చెప్తున్నాం మేము. పెట్టిన వాటి పేమెంట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోయిందనే కదా, సంతకం లేకుండా ఎట్లా వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ ఫోటో చూపించలేదు సార్. ఎందుకంటే ఒక వీక్ వాళ్ళు వచ్చింది 4 వీక్లు సార్. క్రాస్ చెక్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ ఫోటోలో ఉన్నారు వాళ్ళు. అక్కడ డ్యూరింగ్ ఫోటో వచ్చేసి మాకు వచ్చిన ఫోటోస్ 3 ఫోటోస్ ఇస్తే సరిపోతే ఒక వర్క్ ఐడి కన్నా అట్లా కూడా ఇవ్వట్లేదు సార్. నాకు వీక్ వైజ్ ఎక్కడ ఇస్తున్నారు చూపెట్టండి సార్. అంటే ఫీడర్ వర్క్ నడుస్తుంది. అయితే అవి డిస్టర్బ్ అయితే తీసుకొచ్చి గ్రామ బ్యాంక్ కట్టడం మళ్ళీ పెట్టిస్తాం. ఎందుకైతే తీసుకొచ్చి చూపెట్టిన ఆల్రెడీ పెట్టి మీరు ఫోటో సబ్మిట్ చేయండి. నెక్స్ట్ 26 जी नीरजा मैम अपने ग्राम सभा का आधार कार्ड ఐదారులో 30-30లో సగం 0.6 ప్లస్ 1 అని ఎందుకు పెట్టినాడు? 16.5 మనం రాసిన కానీ సిటీసీ 2 వరకు తీసుకోవాలంటే 247 కానీ 4570 వచ్చింది. ఒక్క నిమిషం. 2 కిలోమీటర్లు ఫస్ట్ 16.5 వేసింది. 5 into 6 into 0.5.6 డివైడెడ్ బై 2 సార్. 6.55 18 పేమెంట్ 18.5 వాళ్ళు చేసే పని చెప్తారు కానీ పేమెంట్ మాత్రం ఎక్కువ వెళ్ళిపోయింది. మెజర్మెంట్స్కే చేస్తాను. ఓకే ఈసీ గారు చెక్ మీద ఈసీ గారు మెజర్మెంట్స్ ఇక్కడ ఓకే సార్. టీఏ ఎందుకు తేడా వచ్చింది? టీఏ రాజేష్ నమస్తే సార్. ఫోన్ చేసి ఏం కొట్టి వచ్చింది? 18.5 ఎట్లా వస్తుంది? 0.6 కొట్టి వచ్చింది సార్. ఇక్కడ 16.5 వేసింది సార్. ఇక్కడ 6 మళ్ళీ 8 చేసింది. ఎవరు చేసేది? తెలుసా? లేదు సార్, అది రికార్డ్స్ ఆల్రెడీ రెడీ చేసినాయి సార్. 1921 మాట్లాడినా సార్. వాళ్ళు 1920 అవుతామని చెప్పారు. ఈ ఫైనాన్షియల్
సార్ ఇందులో కూలీల ఖర్చు వచ్చేసి 5,20,000 128 సమాచారం సార్. 9వ ఇష్యూ వచ్చేసి ఈ గ్రామం నందు 7 మంది కుటుంబదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పిఎస్ గారు ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్ గ్రామ సభలో. వారం వేతన రసీదులు అనేది లేదు. లాస్ట్ డేస్ కాలంలో కౌంట్ చేయడం తప్పు చేయడం వల్ల అప్పుడు ఎంఎంఎస్ యాప్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది ఆ డేట్లో. కాబట్టి వీళ్ళకు 5 రోజులకి వెళ్ళిపోయింది. అంటే ఒక డే లాస్ అయిపోయింది. 1 డే పేమెంట్ ఎంత అమౌంట్ రాసింది? 160. ఇంకా మిగతా వేసేదానికి మన ఎఫ్ఐ గారు మేడం గారు వాళ్ళతో సంతకాలు పెట్టించడం జరిగింది. గ్రామ సభలో సార్ ముందే వాళ్ళని పిలిపించి అడిగి క్లారిటీ ఇచ్చినాక సంతకం ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాం సార్. ఈ ఫోటోలో మాకు కూడా వచ్చింది సార్. ఇక్కడ గ్రావెల్ కానీ స్టీల్కి సంబంధించి కానీ ఎలాంటి ఫోటో జస్ట్ ఓన్లీ 136 కట్టిన తర్వాత మీద హెచ్బిజీ చేసిన తర్వాత దానికి ఫ్లోరింగ్ చేసిన మాత్రం కనుక్కుంటాం. బాడీ స్కెల్టన్ ఉన్నప్పుడు దానికి ఒకసారి ఏమేమి వేసారు అనేది ఒక తీసుకోవాలి. ఆ స్టీల్ కూడా చూపించిన సార్ తీసి స్టీల్ ఉంది కాదనట్లేదు నేను అది ఫోటోస్ అప్పుడు గ్రామ సభ కాదు కదా సార్. 3 టైప్ ఫోటోస్ కావాలంటే ఇట్లా చూపిస్తారు సార్. స్టీల్ ఉన్నప్పుడు స్టీల్ కూడా ఉండాలి బాబు. ఉంటే మనకి కూడా సేఫ్ కదా. కాకుండా వాళ్ళ ఇంకోసారి మీరు మనం చేసే అన్ని చేస్తున్నాం. ఆ చేంజింగ్ అప్లికేషన్ వేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది కదా. రిజిస్టర్ ఫోటోలే మీకు ఎవిడెన్స్. బీఆర్పీ 3 జాబ్ కార్డు వల్ల ఉపాధి పనులు చేయలేకపోతున్నామని తెలపడం జరిగింది సార్. ఇటు జిరాక్స్లో గ్రామ సభలు ఇవ్వడం జరిగింది సార్. 2 days ఇప్పిస్తామని తెలపడం జరిగింది కానీ ఇంతవరకు ఏం రిప్లై అనేది ఇవ్వలేదు. మహమ్మద్ బాసర్ 2 days ఇస్తాను సార్. ఇంతవరకు ఏం లేదు. 10వ అంశం సార్ నితిన్ మరియు అఖిల అనే హక్కుదారులు నేమాడి ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు సార్. ఇప్పుడు పర్లేదు సార్. యాడ్ చేసినా కూడా జాబ్ కార్డ్ అంటే పెరగదు మనకు. టార్గెట్ కూడా పెద్ద టార్గెట్ దాటదు. అదే జాబ్ కార్డులో యాడ్ చేసి ఎలక్షన్స్కి వచ్చింది సార్. వాళ్ళకి ఇస్తే ఎప్పుడు వచ్చినప్పుడు పని చేసుకుంటారు. ఇవన్నీ ఎంతమంది లేరా ఇన్యాక్టివ్ వాళ్ళు మనకు అన్న వీళ్ళొక్కళ్ళు ఉంటారు. చేసినా కూడా మీరు రాసినా కూడా కనీసం ఒక్కొక్కరికి సార్ చేసుకోవాలి కదా మరి. మాస్టర్ చూసి మేమేం చేయాలంటే మాస్టర్ల మాస్టర్ వచ్చేసిన తర్వాత కూడా మాట్లాడాలి. వీలైతే తీసుకుంటాను. బ్యాంకులో కలిసి చెప్తే బాగుండదని ఇంటికి సీనియర్ మీటింగ్ ఇచ్చేసరికి 2 రోజులు వెయిట్ అయినా సీనియర్ మీటింగ్ ఇచ్చేసరికి వాళ్ళు 2 చూసుకోవాలి కదమ్మా. ఎవరు చూస్తారో వాళ్ళు వచ్చి నాకు డౌట్ సార్. ఇప్పుడు లాస్ట్ రోజు ఎందుకు పెట్టాలి? డే 1 రోజు పెట్టిస్తే డే 1 రోజు పెట్టించుకున్నా కూడా హాజరులే కదా సార్. మనం వేసేది లాస్ట్ రోజు హాజరు వేసుకోవచ్చు కదా. అంటే 3 రోజులు అంటే వాళ్ళకు 3 రోజులు వచ్చేసి మానేయకూడదు. సంతకం తీసుకోవాలి. ఏంటంటే మనం హాజరు 1 రోజు 1 రోజు 2 రోజులు 2 రోజులు అవుతుంది. తర్వాత ఆప్షన్ సంతకంతో సంబంధం లేదు.
సంతకం అయితే వచ్చినప్పుడు తీసుకుంటే వాళ్ళు అనే పాయింట్ అర్థమైందా నీకు? ఫస్ట్ డేనే పెట్టించుకుంటే అయిపోతుంది కదా అని. ఏ రోజు దాని సరే వెళ్ళమన్న వరకు ఈ విషయాన్ని ఇక్కడ వాళ్ళు రాలేదని మన దగ్గర నోట్ పెట్టి రాస్తే యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఈవెన్ అడిగితే పని చేసిన ఉంటారు సార్. ఇక్కడ ఇంకొక ఎల్లం ఉంటుంది సార్. ఆ ఎల్లం సీనియర్ ఇంకోసారి రిపీట్ కావాలి. ఫోన్ చేసి టోటల్ చేసి కూడా మార్చారు. ఈ 2 రోజులు ఎంఎంఎం యాప్ కొట్టింది సార్. యాప్ కొడితే సిస్టమ్లో సార్ ఒక నిమిషం సార్ ఓన్లీ ఒక యాప్ పట్టుకున్నారు సార్. యాప్ లేదు కాదు సార్, వాస్తవమే కదా సార్. యాప్ కొట్టేసింది సార్. మనకి 160 వాచర్ కాదు సార్. ఎంఐ టైం ఓకే వచ్చినా కూడా 110 బట్టి పేమెంట్ పనిచేసిన వాస్తవం అట్లా 5 ఉన్నాయి సార్. 5 పేపర్లు రాసిచ్చారు సార్. ఫోన్ చేసి ఇయర్ ఎవరు చెప్పుకోకుండా ఉండదు సార్. వాళ్ళు అనుకున్నారు కదా సార్, మీరు అనుకున్నది చెప్తారు ఇక్కడ. ఇయర్ కష్టం చెప్పలేదని చెప్తే ప్రతి ఒక్కరు చెప్పాడు అవుతుంది. వర్క్ ఫైల్ ఉన్నాయి మేడం. ఎంపీపీ గారు కూడా చెప్పినట్టు ఇప్పుడు మీరేం చేయండి చేయండి. నెక్స్ట్ మనకి పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు చూపించవలసి ఉండగా పని జరుగుతున్నప్పుడు ఫోటో మరియు పని పూర్తయిన ఫోటో చూపించలేదు సార్. అది ఇన్ ప్రోగ్రెస్ వర్క్లు ఎవరు చూపించలేదు సార్. కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఈసీ చెక్ మీద ఉంది సార్. ఇక్కడ రికార్డ్ చేసి సంతకం పెట్టి కొట్టేసింది సార్. అది వేరే రాయాలి కదా, ఇది రాయాలి కదా సార్. మీట్లు ఇట్లా ఉన్నారు. 100 days కంప్లీట్ అని చెప్పి ఎన్ఎస్సీ యాప్లో 100 days ఎక్కడ వాస్తవం వెళ్ళింది కదా. ఎట్లా పోతుంది అక్కడ బేసిక్గా వెళ్ళిపోయిందంట. సంతకం సార్ ఇక్కడ 5 రోజులు పని నడిచింది సార్. డిమాండ్ పెట్టింది 5 రోజులు. 5 రోజులల్లా మిగతా ఇద్దరికి పెట్టి మాకు ఒక్కదానికి పైసలు వచ్చినాక నేను పని చేయలేదని చెప్తున్నాను సార్. నేను రాకుండా డీటీఎఫ్ మీద సంతకం పెట్టిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అంత కొత్తగా ఉద్యోగం చేసినట్టు చెప్పొద్దు. ఇది అనవసరంగా వాళ్ళు ఏం పాయింట్ అవుట్ చేస్తున్నారు కదా, అది చూసుకోవాలి మీరు. ఆయన పని చేస్తే ఆయన పేరు ఈమె పేరు మీద పేమెంట్ చేయించారు. అది ఎక్కడ జరిగిన పని వాస్తవంగా. ఆమె ఏం చేసిందంటే గ్రామ సభకు వచ్చి నేనే పని చేసిన చెప్పింది. ఇన్సిడెంట్ అవుతుంది, ఎవరు బాధ్యులు అవుతారు? మనకు ఆ మాత్రం తెలుసు కదా, తెలిసిన ఎందుకు చేయిస్తున్నారు? రేపు ఇన్సిడెంట్ అవుతుంది, రేపు ఎవరు ఇరుక్కుంటారు దానిలో? నాకు కాలేదా, నాకు సరూరు మండలం గుర్తులో పెద్ద ఇష్యూ అయితే లక్కీలు వాళ్ళు జాబ్ పనిచేసారు కాబట్టి కలెక్టర్ నేను సేవ్ అయిన ఆ రోజు. టీఏలు ఏపీ వాళ్ళు చూసుకోవాలి. మీరు సీరియస్ వార్నింగ్ ఇవ్వండి. ఇంకోసారి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటారు చెప్తున్నా. ఓకే సార్, ఈ గ్రామ సమాచారం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. కాకయ్య పంతినేలకు పెరుమల్ల కూడా సార్. చూస్తున్నాయమ్మా, నువ్వు సరిగా మానిటరింగ్ చేసుకుంటా జాగ్రత్త చూసుకోండి.
128 ఇన్ఫర్మేషన్ సార్. టైం సార్. ఒక కుటుంబం హక్కుదారులకు జాబ్ కార్డు లేనందున ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నామని తెలపడం జరిగింది సార్. జాబ్ కార్డు దరఖాస్తు నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డు నిర్వహణ సార్ లేదు సార్. పూర్తి స్థాయిలో లేదు సార్. ప్లేస్ ఫిక్స్ 7 రకాల రిజిస్టర్లు చేసారు సార్. ప్రింటర్గా ఆపిస్తారు కానీ మాన్యువల్గా రాయడం లేదు సార్. 14 సార్. ఎవరు వస్తారట? అంటే నేను అనేది అట్లా హన్మకొండ మండలం మొత్తం పెట్టినాం. ఓన్లీ ఐలోన్ మండలం మన నియోజకవర్గం ఒక్కట పని చేసి నాకు చెప్పుకున్నారు వాళ్ళు చెప్పింది సార్. గ్రామ సభలు వచ్చి పనిచేసిన ఇంకోసారి చేస్తే పెనాల్టీ పడుతుంది. హన్మకొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గం సంతకాలు ఆధారాలు ఉన్నాయి సార్. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలు 12 రోజులకు తక్కువగా లెక్కించి రాయడం వలన హక్కుదారులు పనిచేసి 250 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సండే మీరు పని జరిగింది వాస్తవమైన కారణం తెలుసుకోవాలంటే ఈ రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఎన్ని ట్రిప్పులు పోసుకుంటారని చెప్పేసి మేము వెరిఫై చేయాల్సి ఉంటుంది. పిహెచ్లో సపోర్ట్ చేస్తే దీన్ని ఎక్కడ మేము వెరిఫై చేయాలి. పేమెంట్ అయిపోయింది కాబట్టి మేము ఆడిట్ చేయడానికి వచ్చినాం. ఆడిట్ చేయడానికి చూడండి. 6, 7, 8, 9, 10, 11, 12 కొట్టేసిన తర్వాత అటెండెన్స్ ఆబ్సెంట్ వేసినాక మళ్ళీ దాన్ని కౌంట్ చేస్తుంది. మళ్ళీ అటెండెన్స్ ఎట్లా కౌంట్ చేద్దాం? అదే మీరు ఇక్కడ లేదనుకుంటారు. ఆబ్సెంట్ వేసిన తర్వాత మళ్ళీ ప్రజెంటేషన్ మళ్ళీ ఎందుకు చేయాలి? అయితే ఇది కొట్టివేదైందని చెప్పి ఇది కౌంట్ చేయకుండా నోట్ పెట్టి రాసిందా? మరి టోటల్ ఎన్ని టోటల్ డేస్ ఎన్ని? 12 ఇచ్చింది. చివరి కాలంలో టోటల్ వేసింది సార్. టోటల్ ఇచ్చింది. అది సిఓ కదా, పిఎస్ది కాదు. అదే పిఎస్దే కానీ ఆల్రెడీ పిఎస్ చివరి కాలంలో టోటల్ వేసింది కదా సార్. ఇక్కడ చేంజ్ అయితేనేమో ఇక్కడ ప్రాబ్లం మీకేం సమాధానం? బాగా పని చేస్తావు కదా, చూసుకోవాలి. 35 ఇష్యూలో సేమ్ సార్. ఇక్కడ ఆప్షన్ వేసారు. ఇక్కడ ఆప్షన్ వేసి కింద కూడా అయితే ఎట్లా ఎక్కువనే ఉంది. ఏనే ఉంది కదా మాది. ఏవి ఉన్నాయి సార్? వర్క్ ఏంటి ఎవరు చెప్తారు? ఇది కూడా ఏనే ఉంది కదా. ఆప్షన్ కరెక్ట్ చూస్తారు. ఏ వర్క్ చివరి కాలంలో ఏ కాదు ఇంటూ పెట్టారంటే క్వాంటిటీ కాదు. 31 ఇస్తే వీళ్ళందరూ అమౌంట్ ఈ డేస్ కలిపి మొత్తం వేస్తుంది. డివిజన్లో ఒక్కరోజు కదా.
టోటల్ డేస్ ఈ అమౌంట్ అంతా వీళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయింది సార్. వాళ్ళకి వెళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడ డిలే వన్ డే లేట్గా రావడం వల్ల అది అని మళ్ళీ ఇక్కడ టోటల్ డేస్ మీరు చేంజ్ చేస్తారు సార్. మేట్ను కూడా పిలిపించి దాని క్లారిఫికేషన్ మాకు సంబంధం లేదు కదా అబ్బా, నీకు తెలుసు కదా రేటు సిస్టమ్ లేదు కదా. అదే దిద్దులు అయింది సార్, అది వాస్తవ దిద్దులు అయితే అయింది. కాకపోతే ఏంటంటే ప్రైస్ మీరు చేసిన అమౌంట్ మాకు వచ్చింది అని చెప్పి మీరు ఏ తప్ప డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. వారం వేతన రసీదు లేదు సార్, చేయడం లేదు. 7 రకాల రిజిస్టర్ చేస్తారు సార్. చెక్ అభ్యర్థం రాస్తాను. నేమ్ బోర్డులు పెట్టడం జరిగింది సార్. 9 కంట్రోల్ దరఖాస్తులు అనేది లేదు సార్. నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం లేదు సార్. తీసుకోండి, ఇక్కడ నుండి నిర్వహిస్తామని తెలిపారు సార్. జాబ్ కార్డు నిర్వహణ ఉంది సార్. వారి వేతనాలు రసీదులు ఇవ్వడం కూలీలకు వివరణ కోరగా పే స్లిప్స్ ఇవ్వడం లేదని తెలిపారు సార్. గ్రామ సమాచారం వీటికి ఎంపీ జిరాక్స్ పెట్టాలి, సోషల్ హెల్త్ రిపోర్ట్ పెట్టాలి, ఇవన్నీ కూడా పెట్టాలి కదా మేడం. 1 ఫైల్ అంటే 3 టైప్లు ఉన్నాయి సార్. ఇవ్వలేదు సార్, వేతన రసీదు ఇవ్వలేదు సార్. ఏ రకాల రిజిస్టర్స్ అన్నీ ఉన్నాయి సార్, నిర్వహిస్తున్నారు. మొక్కలకు సంబంధించిన సర్వే లిస్టులు ఉంది సార్. మనిషి నేమ్ బోర్డులు ఉండాలి. 10 వర్గాల్లో నేమ్ బోర్డులు ఉన్నాయి, మిగతా 8 వర్గాల్లో నేమ్ బోర్డు లేవు. నెక్స్ట్ ఎమ్మెటాకి సంబంధించి ట్రాక్టర్ వాచ్ బుక్ ట్రిప్ షీట్స్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. సోషల్ విత్ ఎవరికైనా రిఫర్ చేయండి. వద్దు, అది రేపు ఇష్యూ అవుతా ఉంటుంది. ఎంక్వైరీ చేయమని పెడతాం. అట్లా మాట్లాడద్దు. మన పేరు మీద తాతల కొడుకు వాళ్ళదా సమానం తీసుకుంటాం. అది ఎంఎంఎస్ మీద అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎస్టీఎం గారు మంచి అడిషనల్గా పోయింది కాబట్టి అసలు పని చేయకుండా పోయిందంటే యాప్ ప్రాబ్లం. అది యాప్ ప్రాబ్లం అంటే అది మరి దాన్ని సాల్వ్ చేయాలి. మల్లమ్మ దీనికి సపరేట్ రాసిన 2 వేరు రాసిన. కుమరమ్మ లక్ష్మి సాధిక. ఈ గ్రామ సమాచారం ఉంది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నరసింహ కూడా అందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ వైట్నర్ యూజ్ చేయొద్దు. బ్రౌన్ చేసి రాయండి.
1 to 8 ఇన్ఫర్మేషన్ సార్ 11 ఇష్యూ సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ ఫార్మ్స్ నిర్వహించట్లేదు చెప్పండి ఈ ప్రాబ్లం ఎందుకు సార్ జాబ్ కార్డ్ నిర్వహణ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్ పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ చూపించారు సార్ 16 ఇష్యూ వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారు సార్ 17 ఇష్యూ సార్ కొలత పుస్తకాల్లో టీఏ గారు పూర్తి స్థాయిలో రైతుల సంతకాలు నిర్వహించట్లేదు సార్ తీసుకోవడం లేదు 22 ఇష్యూ సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్ ఇష్యూ నెంబర్ 23 సార్ మొక్కల పెంపకాలకు సంబంధించి ట్రాక్టర్తో నీళ్లు పోసినట్టుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ దీనికి సంబంధించి ట్రాక్టర్ వర్క్స్ ల్యాబ్ బుక్ నిర్వహించడం లేదు సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు మొక్కలు పెట్టించారు సార్ కాదట సార్ లాస్ట్ టైం తీసుకున్నారు ఆ రోజు అక్కడ చేశారు కాబట్టి ఆమె పనికి వచ్చింది లాస్ట్ వచ్చింది అంటున్నారు కదా వీళ్ళందరూ అటెండెన్స్ చేయకుండానే ఇచ్చారు సార్ ఇష్యూ నెంబర్ 15 3 దశల ఫోటోస్ చూపించారు సార్ పనులకు సంబంధించి వారిపై నిర్వహించారు సార్ కొలతల పుస్తకాల్లో పూర్తి స్థాయిలో రైతుల సంతకాలు ఉన్నాయి సార్ అమలు చేయని రోజ్గార్ ఉంది సార్ ఇష్యూ నెంబర్ 19 ఎందుకులో ఈసీ గారు సిగ్నేచర్ చేశారు సార్ ఇష్యూ నెంబర్ 20 12-13 కాలాయిలు రాయట్లేదు సార్ టీఏ గారు రాయట్లేదు అంటే పూర్తి స్థాయిలో మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ ఉంది సార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్ సంబంధించి ట్రాక్టర్తో నీళ్లు పోసినట్టుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ దానికి సంబంధించి ట్రాక్టర్ వర్క్ బుక్ నిర్వహించి ఉండగా నిర్వహించలేదు దానికి గ్రామ సభలో చూపించారు ఉండగా 9 పనులకు మాత్రమే పెట్టారు సార్ ఇంకా 5 పనులకు పెట్టలేదు 22 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ నర్సరీ రిజిస్టర్ ఇండెంట్ తనిఖీలు ఉన్న వారికి ఇవ్వలేదు గ్రామ సభలో చూపించారు సార్ వర్క్ ఐడి నెంబర్ వర్క్ నేమ్ రోడ్ సైడ్ జూలీ ఫ్లోరా సార్ పేజ్ నెంబర్ 4లో టీఏ గారు నేమ్ బోర్డు పెట్టినందుకు గాను 1300 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది కానీ అందరూ పంచాయత్ సెక్రటరీస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ మన ఈటీఎస్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఇండోర్ సోషల్ ఆడిట్ అని అయిపోయింది మన యావరేజ్ వెయిట్ చాలా తక్కువ ఉన్నది లేబర్ నుంచి పికప్ చేయాలి లేబర్ టర్న్ ఓవర్ పెంచాలి తర్వాత మన వాటర్ అవార్డ్ సంబంధించి ప్రపోజల్ ఇంకా పంపలేదు ఏపీవారు అది రేపు చేసి పంపండి బెస్ట్ గ్రామ పంచాయతీ కానీ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కానీ అవన్నీ తెలుసు మీకు పారామీటర్స్ ఉన్నది అది చేసి పంపండి తర్వాత యావరేజ్ పేమెంట్ అనేది కూడా తక్కువ ఉన్నది పేమెంట్ యావరేజ్ పేమెంట్ కూడా పెరగాలి 271 రూపీస్ పడేటట్టు మీరు మార్కెట్ ఇచ్చేసి వాళ్ళ లేబర్ను పెంచడం చూడండి తర్వాత లేబర్ టర్న్ ఓవర్ పెరగాలి ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంది చాలా తక్కువ ఉన్నది ఇది జిల్లానే లోయెస్ట్ ఉన్నది 11 చాలా తక్కువ 50 టార్గెట్ పెట్టిండ్రు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపటి పెంచాలి ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ శాలరీస్కు ఎన్ఎంఎంఎస్కు లింక్ ఉంది కాబట్టి పెంచకుండా మాత్రం మళ్ళీ తర్వాత మీ ఇష్టం ప్రాబ్లం అవుతుంది తర్వాత మన ఎన్ఆర్ఎంఎస్ వర్క్స్ తర్వాత వీటికి సంబంధించిన రేషియో అనేది అగ్రికల్చర్ హండ్రెడ్ యాక్టివిటీస్ రేషియో కూడా పెరగాలి అన్ని ఈడిఎస్ పారామీటర్ చెక్ చేసుకోండి ఓకే పారా సంబంధించిన ఇమీడియట్గా అటెండ్ కానీ ఓకే
ఐనమూరు మండల సామాజిక తనిఖీలో గుర్తించబడినటువంటి అంశాలపై ఉల్లంఘనలపై పిఓ గారు తీసుకున్న నిర్ణయాల మేరకు మనకు 3091 రూపాయి ఇక్కడ రికవరీ మరియు పెనాల్టీ రూపం లోపల సంబంధిత బాధ్యులపై విధించడం జరిగింది. అవన్నీ తప్పనిసరిగా జమ చేయాల్సినే. రెండవది సార్లు చెప్పారు ఇంతకుముందు ఒక 3-4 అంశాలనే అవి మీరు తప్పనిసరిగా దీనిలో రాయడం జరుగుతున్నది. రిప్లేస్ ద ప్లాంట్స్, ఎరెక్ట్ ద బోర్డ్స్, తర్వాత యాడ్ ద నేమ్స్, ఇష్యూ ద జాబ్ కార్డ్స్, ఇవన్నీ ఉంటున్నాయి. కానీ మీరు అవి చేసిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కనుక సమర్పించినట్టయితే అవి క్లోజ్ అవుతాయి. లేకపోతే మళ్ళీ ఈ పేరాలన్నీ కూడా మీ యొక్క సైట్లో 9.2.4 లోపల తప్పనిసరిగా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. మనం అది ఎప్పుడు మనం బాధ్యులమే అవుతాం. అవి ఎప్పటికప్పుడు మనం తీసుకున్న చర్యల వివరాలు నమోదు చేయాలి. విత్ ఆధారాలతో ఆ వివరాలు మాకు సమర్పించినట్టయితే మేము కూడా వాటిని క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ మాస్టర్లు వాటికి రాసేటప్పుడు మేము అందుకే అంటాం, మీరు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేటప్పుడు ఒకసారి కనుక తెలిసినట్టయితే మాస్టర్ ఇచ్చే ముందు చూసుకోవాలి. మీరు చూసుకుంటే నోట్ కానీ ఏమైనా రాసినట్టయితే అవి వాళ్ళు సాధ్యమైనంత వరకు మనకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా మనం తక్కువ చేసుకునే అవకాశం ఉంది. అవి చేసుకోవాలి. దీనిలో 1812 రూపాయలు ఎవరైతే పుణ్యాలు వాళ్ళు ఉన్నారో అది వేజ్ రికవరీ. వాళ్ళ దగ్గర నుంచి తీసి సంబంధిత బాధ్యులకు ఇప్పించేటువంటి అంశం. అది వాళ్ళు ఏదో డబ్బు ప్రభుత్వానికి జమ చేసేది కాదు కాబట్టి ఇంకా తక్కువ అవుతుంది. మరి వీటిని చూసుకొని మీరు ఈ వెంటనే ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఎంపీడీఓ గారు మూడవ సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంకి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, ఏపీడీఓ గారికి, డిసిసి నరసింహరావు సార్ గారికి, అంబుడ్స్మెన్ సార్ గారికి, ఎస్పీఎం గారికి, సామాజిక తనిఖీ బృందానికి, ఏపీఓ, ఎంపీఓ, ఈసీ, మా పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అందరికీ నా నమస్కారాలు. ఓపెన్ ఫోరంలో సార్ సూచించిన ప్రకారము మేము ఏమేమి చేయాల్సింది ఉందో పేరాలో అవన్నీ నిర్ణీత గడువులోనే పూర్తి చేపిస్తామండి. భవిష్యత్తులో ఇంకా ముందు ఇట్లాంటి పొరపాట్లు ఏం జరగకుండా చూస్తాము. సార్ చెప్పినట్టుగానే లేబర్ టర్నోవర్ కూడా పెంచడానికి కార్యదర్శులందరికీ, పంచాయతీ కార్యదర్శులకు, ఎఫ్ఏలకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్. ఇప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది. రేపు మళ్ళీ మేము ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి మీరు చెప్పినట్టుగా మేము లేబర్ టర్నోవర్ కూడా పెంచుతాం సార్. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా నెక్స్ట్ జరగబోయే దాంట్లో ఇప్పుడైతే మీరు గమనించారు కదా, చాలా తక్కువ అమౌంట్ సోషల్ ఆడిట్లో రావడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి కూడా జరగకుండా చూసుకుంటామని ఈ సోషల్ ఆడిట్లో వచ్చిన టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసినటువంటి ఏపీడీ సార్కి, నరసింహ సార్కి, అంబుడ్స్మెన్ సార్కి, ఎస్పీ గారికి అందరికీ మా మండలానికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.